హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నిటికీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో అండ్ స్విమ్స్లో ఎప్పుడు వస్తుంది అండ్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఎప్పుడు వస్తుంది సో అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే మీరైతే అప్డేట్స్ అయితే పొందాలి అంటే తప్పకుండా మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో వితౌట్ వేస్టింగ్ ఉంటాం, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం స్విమ్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇది వచ్చేసి అటానమస్ కాలేజ్ అనమాట. ఏంటి అంటే మెడికల్ కాలేజ్, బిఎస్సీ నర్సింగ్ కాలేజ్ అండ్ అలాగే ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ కోర్సెస్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ అడ్మిషన్ యొక్క క్యాలెండర్ అయితే చూసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి సో అందరికీ ఒకటి ఏంటి అంటే మనకి ఆల్రెడీ స్విమ్స్ నుంచి అయితే నోటిఫికేషన్స్ అయితే వెలువడాయి, అంటే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024కి సంబంధించినటువంటి కంబైన్డ్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే చేయాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ అయితే డేట్స్ అయితే వచ్చేసినాయి. అప్లై చేసుకోవాలంటే చేసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే దీనికి అప్లై చేసుకొని దీనిలో సీట్ పొందాలి అంటే తప్పకుండా వాళ్ళు వచ్చేసి ఏపీసెట్ ఎగ్జామ్ రాసి ఉండాలి. సో వాళ్ళకి రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఉండాలి. సో వాళ్ళకి వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని వీళ్ళైతే సీట్స్ అయితే ఇస్తారనమాట. సో దీనికి ఎలా ఉంటుందంటే అటానమస్ కాబట్టి ఇప్పుడు బీఎస్సీ, ఇప్పుడు అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, వెటర్నరీ సైన్స్ కావచ్చు, అవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకు ఉంటాయి కౌన్సిలింగ్ అనేది కాదు ఫ్రెండ్స్. సో ఏంటంటే వీళ్ళకే వైఎస్ఆర్ యూహెచ్ఎస్, వాళ్ళది వైఎస్ఆర్ యూహెచ్ఎస్కి సో సెపరేట్ ఉంటుంది. సో వీళ్ళకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22 జూలై అనమాట లాస్ట్ డేట్. సో తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అండ్ తర్వాత వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్స్, రిపోర్టింగ్స్ అండ్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇక్కడ చూసుకోండి మనకి 3 కోర్సెస్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నిటికి. సో నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను మీకు ఫీ ఎంత ఉంటుంది అనేసి. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూసుకోండి. సో బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ ఓసీ క్యాండిడేట్ చేయాలనుకుంటే వాళ్ళకి వచ్చేసి 2596 రూపీస్. అండ్ మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 2077 రూపీస్ అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇది ఒక గుడ్ న్యూస్. కాబట్టి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే తప్పకుండా ఇందులో ఏపీసీ రాసి ఉన్న వాళ్ళు మాత్రమే అయితే తప్పకుండా దీంట్లో అయితే మీరు సీట్ అయితే పొందొచ్చు. సో ఇది అటానమస్ కానీ మీకు అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. కాకపోతే కొంత అమౌంట్ అయితే వాళ్ళైతే ఛార్జ్ చేశారు. కాకపోతే దీనికి వచ్చేసి మనకి ఇందులో స్విమ్స్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే టీటీడీ ఎంప్లాయీస్ కావచ్చు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్ వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది. వాళ్ళకు కూడా కొన్ని సీట్స్ అనేవి రిజర్వ్ ఉంటాయి అన్నమాట. సో మనకి పారామెడికల్ సైన్సెస్లో చూసుకున్నట్లయితే కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ అంటాము, బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, కార్డియాక్ పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ. సో ఇవన్నమాట. సో ఈ కోర్సెస్ ఉన్నాయి. వీటితో పాటు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి కూడా వీళ్ళు ఇప్పుడే నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో వీటితో పాటు మనం మాట్లాడుకునేది కాకుండా కూడా ఉంటే బ్యాచులర్ ఆఫ్ నర్సింగ్ అంటే బీఎస్సీ నర్సింగ్కి కూడా కంబైన్డ్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇవన్నిటికీ కనుక మీరు అప్లై చేసుకోవాలి అంటే తప్పకుండా దీంట్లో అప్లై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోండి మనకి సీట్స్ వచ్చేసి కూడా ఉన్నాయన్నమాట. బీఎస్సీ నర్సింగ్కి 100 సీట్స్ అండ్ ఫిజియోథెరపీకి 50 సీట్స్, అంటే ఒక క్లాస్ మొత్తం తీసుకుంటారనమాట. అనస్థీషియాకి 12, ఎంఎల్టీకి 20 సీట్స్, సో రేడియోగ్రఫీకి 9 సీట్స్ ఇలా ఉన్నాయన్నమాట. మీరు చెక్ చేసుకోండి నేను చూపించిన విధంగా. ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూరేషన్ కూడా ఇచ్చారు అండ్ యాన్యువల్ ఫీ అమౌంట్ కూడా ఇచ్చారనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో మీకైతే ఫీ డీటెయిల్స్ అని తెలుసుకున్నారు కదా. సో మీరు దీనికి వెళ్ళి అప్లై, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అలానే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనమాట. సో ప్రతి ఇయర్ ఇందులో వచ్చేసి బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నిటికైతే నోటిఫికేషన్ అయితే ఇందులోంచి ఇస్తారనమాట. సో ఇది స్విమ్స్ లాగా కాదు, అంటే ఏపీసెట్ రాయకున్నా కానీ
బీపీటీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అండ్ బీఎస్సీ ఎంఎల్టీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అండ్ అదేవిధంగా బీఎస్సీ పారామెడికల్ కోర్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరికైతే సీట్స్ అనేవి ఐపీ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకుని అయితే వీళ్ళైతే ఇస్తారనమాట. ఈ ఇయర్ కూడా సేమ్ అలానే ఇస్తారు. అండ్ ఒక సిమ్స్ నుంచి మాత్రమే అలా ఉందన్నమాట. సో మీకు కనుక కాలేజ్ ఒక లిస్ట్ కావాలంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో లిస్ట్ ఆఫ్ పారామెడికల్ కోర్స్ అనేది ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో మనకైతే ఇలాంటి కాలేజెస్ యొక్క లిస్ట్ ఏవైతే లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేశాయో సో అవైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో కాలేజెస్ యొక్క లిస్ట్ 1 by 1 చేయమంటే నేను చేస్తాను ఫ్రెండ్స్, విత్ కోర్సెస్తో సహా. సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, అనస్థీషియా ఉంది, ఆప్టోమెట్రీ ఉంది, రెస్పిరేటరీ థెరపీ ఉంది, ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఉంది, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ ఉంది, అండ్ కార్డియాక్ కేర్ టెక్నాలజీ ఉంది, అండ్ న్యూరో ఫిజియాలజీ ఉందన్నమాట. ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎస్వి రీజన్ కిందకి వస్తుంది, గౌట్ కాలేజ్. సో కర్నూలు మెడికల్ కాలేజ్ గౌట్ కాలేజ్ అనమాట ఇది కూడా. ఇక్కడ వచ్చేసి బీఎస్సీ ఆప్టోమెట్రీ, అనస్థీషియా, కార్డియాక్ కేర్, న్యూరో ఫిజియాలజీ, సారీ ఇక్కడ బీఎస్సీ కార్డియాక్ కేర్ వరకు లాస్ట్ అనమాట. సో న్యూరో ఫిజియాలజీ వచ్చేసి ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో ఇవన్నీ డీటెయిల్గా మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒక్కొక్క లిస్ట్ అవుట్ చేసేసి కోర్సెస్ వారీగా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అండ్ టైప్ వచ్చేసి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంటా, ప్రైవేటా అండ్ ఏ రీజన్ కిందకి వస్తుంది అనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసి పారామెడికల్కి అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే చూడండి, ఇక్కడ బీఎస్సీ ఎంఎల్టీ కాలేజెస్ ఉన్నాయి కదా, అంటే పారామెడికల్ కాలేజ్లోనే ఎంఎల్టీ కాలేజ్, కాకపోతే ఇక్కడ ఎంఎల్టీ కాలేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ప్లస్ అలాగే చాలామంది ఎంఎల్టీకి ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ సెపరేట్గా పెట్టారు వాళ్ళు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లిస్ట్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 అనమాట. సో ఇక్కడ కాలేజ్ కోడ్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ అడ్రస్ కూడా ఇచ్చారు చూసుకోండి, అండ్ ప్రైవేటా అండ్ గవర్నమెంట్ అనేది కూడా ఇచ్చారు. సో ఇవన్నీ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసినటువంటి కాలేజెస్ అండ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎంఎల్టీ కాలేజెస్. ఎంఎల్టీలో వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే చూసుకొని అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కటి అయితే ఇప్పుడే నోట్ చేసుకొని పెట్టుకోండి, తర్వాత మీకైతే ప్లస్ అవుతుంది ఇన్ కేస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో. సో అలా మీ మార్క్స్ని బేస్ చేసుకొని అయితే మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మంచి మార్క్స్ అయితే తప్పకుండా అయితే మంచి కాలేజ్లో సీట్ రావాలి కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఫస్ట్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రైవేట్లో వచ్చేసి టాప్ కాలేజెస్ ఏంటో మీరు చెక్ చేసుకోండి అనమాట. సో అది ఫ్రెండ్స్ విషయం. సో దీనికి వచ్చేసి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే పారామెడికల్కి అలాంగ్ విత్ దట్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీకి కంబైన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే వీళ్ళకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఆఫ్ బీపీటీ కాలేజెస్ ఏమన్నా చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లిస్ట్ ఆఫ్ బీపీటీ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023 అనేసి. సో ఇలా నేను స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో బీపీటీలో వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ ఏం లేవు అనమాట, మొత్తం పూర్తిగా ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి. ఇదైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఒకటి. సో ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్లో అయితేనే రీహాబిలిటేషన్ సెంటర్స్ కావచ్చు, సో దానికి సంబంధించిన హాస్పిటల్ ఫెసిలిటీస్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, సో అవి ఉంటాయి కాబట్టి ప్రైవేట్లో అయితేనే తీసుకుంటారు. కాకపోతే ప్రతి ప్రైవేట్ కాలేజీలో 50% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి గవర్నమెంట్కి కేటాయిస్తారు అండ్ మిగతా 50% వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్ కొరకి కేటాయిస్తారనమాట. సో ఇలా చూస్తే కనుక మనకి ఎలాగైనా పర్లేదు గవర్నమెంట్ కాలేజ్ అయినా లేదా ప్రైవేట్ కాలేజ్ అయినా సేమ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ప్రైవేట్ కాలేజ్ అయితేనే బెటర్ ఉంటుంది, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే మీరైతే గమనించగలరు ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి ఆగస్ట్ ఎండింగ్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేసి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్